హలో వ్యూవర్స్, ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. కానీ నీలోఫర్ కేవ్, ఒకటి టీ హబ్, రెండోది నాలెడ్జ్ పార్క్. అంటే నీలోఫర్ కేవ్ ఓనర్ది. ఈ నీలోఫర్ కేవ్ ఓనర్ ఎవరు అంటే బాబురావు అని చెప్పి ఒక తెలుగు ఆయన. ఆ తెలుగు ఆయన హైదరాబాద్కి ఎలాంటి జేబులో ₹1 కూడా లేకుండా, అప్పట్లో ₹10 అనుకుందాం పోనీ, ఇప్పుడు రూపాయి అని చెప్తున్నాను, జేబులో ₹10 కూడా లేకుండా ట్రైన్లో టికెట్ లేకుండా ప్రయాణించి హైదరాబాద్కి వచ్చారు. వచ్చాక ఆయన ఫుట్పాత్ మీద పడుకుని కొన్ని చోట్ల సేల్స్మెన్గా పనిచేసి, అక్కడ సేల్స్మెన్గా పనిచేస్తున్నప్పుడు ఒక ఆయన నీలోఫర్ అనే రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ నీలోఫర్ కంపెనీ ఓనర్ అప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇతని పనితీరు నచ్చి తనని నీలోఫర్ కేఫ్లో జాయిన్ అవ్వమని చెప్పారు. ఈ బాబురావు గారు అలాగే జాయిన్ అయ్యారు. అక్కడే వెయిటర్గా పనిచేశారు, స్వీపర్గా పనిచేశారు, ఆఖరికి బాత్రూమ్స్ కూడా కడిగారు అక్కడే. కానీ ఆ తర్వాత అక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన అలా పనిచేస్తూ ఇప్పుడున్న నీలోఫర్ కేఫ్ ఓనర్ ఎలా అయ్యారు అంటే, ఆయనకున్న ఒకే ఒక యూనిక్ క్వాలిటీ, టీని కరెక్ట్గా పెట్టడం. మనమందరం జనరల్గా పాలు పోసుకుని ఎంత కావాలంటే అంత షుగర్ వేసుకుని అంత కలిపేస్తాం. బట్ రియల్ టీ ఎవరిది అనేది మనకి క్లియర్ ఐడియా లేదు. అక్కడ టీ బాగుంది అనుకుంటాం, ఇక్కడ టీ బాగుంది అనుకుంటాం. సో అలా ఈయనకంటూ ఒక యూనిక్ ఫార్ములా ఆ టీలో ఉంది. అది నీలోఫర్ కేఫ్లోనే దొరుకుతుంది. అందువల్ల ఆయన ఓనర్ అయ్యారు. కానీ ఎలా ఓనర్ అయ్యారు అంటే, ఇట్లా ఆ నీలోఫర్ కేఫ్ ఓనర్ ఆల్రెడీ అగ్రిమెంట్ ఎండింగ్కి వస్తున్నప్పుడు ఈయన్ని టేక్ ఓవర్ చేశారు. సో అలా ఇప్పుడు ఆయన ఓనర్ అయ్యారు. అది నీలోఫర్ కేఫ్ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఈ టీ హబ్ ఉంది కదా, టీ హబ్ అనేది ఏంటంటే ఒక 3 ఇండస్ట్రీస్తో పనిచేస్తుంది. ఒకటి IIIT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 2 ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, 3 లాస్ అండ్ రీసెర్చ్. వీటి గురించి ఇక్కడ ఈ 3 రంగాల్లో గవర్నమెంట్కి, ఎడ్యుకేషనల్ సంస్థకి ఈ టీ హబ్ పనిచేస్తుంది. అంటే ఎడ్యుకేషనల్ సంస్థలో ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ టీ హబ్లో మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్, నాలెడ్జ్ పార్క్ అనేది సత్వ అనే రియల్ ఎస్టేట్ కంపెనీది. ఆయన బెంగళూరు నుంచి స్టార్ట్ చేసి హైదరాబాద్ కూడా వచ్చారు. ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ బ్రాండ్స్ అది సత్వ. సో ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఈ నాలెడ్జ్ పార్క్ కట్టారు. ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ మేము ఎక్కువ నైట్ లైఫ్ మీద వీడియో కాన్సన్ట్రేట్ చేసాం కాబట్టి ప్రస్తుతానికి ఆ వీడియోస్ని ఎంజాయ్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.